ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు పలు జిల్లాల్లో సంచలన రాజకీయ పాలనపరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే నెలలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ వ్యవహారం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు నెల్లూరు, కడప కార్పొరేషన్లలో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీస్తుంది. ఇక ఉత్తరాంధ్రను హీట్ వేవ్ అతలాకుతలం చేస్తోంది. విశాఖ, అరకు ప్రాంతాలు నిప్పుల కొలిమిలా మండుతున్నాయి. అటు కోర్టుల విషయానికి వస్తే సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వీటన్నింటితో పాటు ఏపీలో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 5 కీలక అంశాలపై ఆయా జిల్లాల ప్రతినిధులను లైవ్ ద్వారా అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇక జూన్ 18న ఏపీలో 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న 4 సభ్యుల పదవీ కాలం ముగిసిపోతుండటంతో అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ 4 స్థానాలు ఏ పార్టీ ఖాతాలోకి వెళ్లనున్నాయి, కూటమి తరపున అభ్యర్థుల ఎంపికపై అమరావతి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్న ప్రచారం ఏంటి అనే దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రాజ్యసభ 4 ఖాళీ అవుతున్న 4 స్థానాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. జూన్ 1న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్ 8న నామినేషన్ వేయడానికి, జూన్ 9న నామినేషన్ పరిశీలన ఉంటుంది. అయితే జూన్ 11న నామినేషన్ ఉపసంహరణ ఉంది. అయితే జూన్ 18వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం నామినేషన్ ఏదైతే ఈ రాజ్యసభ ఓటింగ్ జరిగిందో ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తవుతుంది. అయితే కొత్త మీద ఎన్నికల స్ట్రెంత్ మరోసారి ఆంధ్రప్రదేశ్ లో స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. 4 రాజ్యసభ స్థానాలకు సంబంధించి శుక్రవారం వైసీపీ గత 150 స్థానాలతో అధికారంలోకి రావడం, అప్పుడే రాజ్యసభ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో కేంద్ర రాజ్యసభ సభ్యులు కూడా వైసీపీ రాజ్యసభ సభ్యులు అంటూ ఇప్పుడు పరమతత్వాన్ని సారా సతీష్ తో పాటు ఇద్దరు కూడా పూర్తిగా ఈ 4 కూడా రాజ్యసభ స్థానాన్ని జూన్ 26 కూడా పదవీ కాలం కూడా జూన్ 1న నోటిఫికేషన్ విడుదల చేసి జూన్ 18తో పాటు నామినేషన్ కౌంటింగ్ తో పాటు పూర్తి చేసిందంటే కొత్త రాజ్యసభ 4 రాజ్యసభకు పంపించారనే ప్రకటన కనిపిస్తుంది. అయితే ఈ పొలిటికల్ హీట్ కొంచెం పెరిగిందని చెప్పుకోవచ్చు. అయితే కూటమి ప్రభుత్వం నుంచి 135 స్థానాలు టీడీపీ 135 స్థానాల్లో 135 స్థానాలు టీడీపీలో ఉండగా 20 స్థానాలు జనసేన, 8 స్థానాలు బీజేపీ ఉంది. అయితే ఆ కూటమి ప్రభుత్వం నుంచి సమానమైనటువంటి రాజ్యసభ సభ్యుల్ని ప్రాతినిధ్యం వహించాలనే ఉద్దేశంతో కూడా కూటమి పొత్తు ధర్మం పాటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే టీడీపీ 2 స్థానాలని రాజ్యసభ స్థానాలకు పంపిస్తున్న నేపథ్యంలో కూడా జనసేనకి 1 స్థానాన్ని కేటాయిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే బీజేపీ కూడా 1 స్థానాన్ని కేటాయిస్తుంది. అంటే పొలిటికల్ గా ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్స్ కావచ్చు, పార్టీతో విధేయంగా నడుస్తున్న వాళ్ళు కావచ్చు, గతంలో సీట్లు త్యాగం చేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మరోసారి ఆశపడుతున్న నేపథ్యం నుంచి ఆశావాదాలు కూడా తమకి రాజ్యసభకు ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పనేటువంటి పరిస్థితి. ఆలోచనతో పాటు కొంతమంది జరుగుతుంది. అయితే జనసేన నుంచి కూడా పార్టీకి అన్ని విధాలుగా సపోర్ట్ గా ఉంటూ ఫైనాన్షియల్ గా కూడా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి జనసేన పంపించారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.